హాయ్ అండి. ఒకవేళ z² + z+1² ఇంటూ z+3 dz mod z = 4 అని ఇస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి? రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? డినామినేటర్లో ఏమున్నాయి? z+1² z+3 = 0 z+1² 0. ఫస్ట్ ఈ రెండు రూట్స్ని మనం 0కి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేశాక ఏమవుతుంది? ఈ స్క్వేర్ అనేది పోతే ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో z+1 = 0, z -1 z -3 అవుతుంది ఇటు సైడ్. ఇప్పుడు మనం mod z = 4 అంటే ఏంటి? c కోఆర్డినేట్స్ ఏంటి? 0, 0, r = 4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 4 ఉంది r అంటే. ఫస్ట్ మనం ప్లేన్ తీసుకుందాం, xy ప్లేన్స్ తీసుకొని ఫస్ట్ 4 ఉంది కదా, ఇక్కడ 4 అంటే ఇక్కడ ఉంటుంది అనుకోండి. 0 1 2 3 4. ఇక్కడ కూడా అంతే, 1 2 3 4. -1 -2 -3 -4 -1 -2 -3 -4. ఇప్పుడు ఈ 4కి ఈ -4కి రౌండ్ వేసేద్దాం. ఇక్కడ మనకి ఏంటివి పాయింట్స్? z = -1, z -3. -1 అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. -3 అంటే, సో ఈ రెండు ఏమున్నాయి? ఇన్సైడ్ ఉన్నాయి. రెండు ఇన్సైడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? z = -1 అండ్ z -3 ఆర్ ఇన్సైడ్ ద సర్కిల్ అని చెప్తాం. అప్పుడు మనం ఈ రెండిటికి కాష్ ఇంటిగ్రల్ కట్టాలి. కాష్ ఇంటిగ్రల్ ఫార్ములా మనకు తెలుసు కదా, బై కాషీస్ ఇంటిగ్రల్ ఫార్ములా phi of z by z minus a whole power n is equal to 2πi by n minus 1 factorial phi power n minus 1 of z is equals to a. So this is the Cauchy integral formula. Given data ఏంటి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ రెండిటికి z -1కి z -3కి రెండిటికి కాష్ ఇంటిగ్రల్ ఫార్ములా కట్టాలండి. సో మనం ఏం చేయాలి? -1కి కట్టినప్పుడు ఏం చేస్తామంటే z+1² అనేది పైకి తీసుకెళ్తాం, z+3 అనేది కిందికి తీసుకొస్తాం. z² by z+1² by z+3 dz అంటే phi of z ఏమవుతుంది? z² by z+1² అవుతుంది phi of z అంటే. z minus a whole power n అంటే z+3 whole power n అంటే ఏంటి? 1 కదా. సో z+3 whole power 1. ఇప్పుడు మనం ఏం చేయాలి? phi of z ఏమని రాసుకుందాం? z² by z+1² ఇక్కడ మనకి n అంతా 1. z -3. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేద్దాం. 2πi by n అంటే ఎంత? 1 -1 ఫ్యాక్టోరియల్ 5 power 1 -1 ఆఫ్ z అంటే ఓకే z -3 2πi 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో మనం దాన్ని రాయట్లేదు ఇక్కడ. 5 power 0 ఆఫ్ z -3 అంటే మనం డెరివేట్ చేయాల్సిన పని లేదు. సో మనం ఏం చేయాలి? 2πi z -3. ఇప్పుడు మనకి phi of z ఏమొస్తుంది? z² by z+1² ఇక్కడ మనకి z -3 ఉంది కాబట్టి -3ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు -3² by -3+1² అవుతుంది. అప్పుడు ఏంటి? 2πi -3² అంటే 3 3s are 9 -3 + 1 ఏమవుతుంది? -2 అవుతుంది. -2² 4.
క్యాన్సిల్ చేస్తున్నాను. 2 1 2 2 9πi/2. దీనికి ఏంటి z -1కి కాస్ ఇంటిగ్రల్ కడితే 9πi/2 వచ్చింది. ఇప్పుడు z -3కి కట్టాలి. అప్పుడేంటి z -3కి కట్టాలంటే మనం z+3ని పైకి తీసుకెళ్ళి z+1² మనం కిందకి తీసుకొని రావాలి. ఇక్కడ సో z²z+3/z+1² dz. ఇందులో φ ఆఫ్ z అంటే z²/z+3. ఇక్కడ n వాల్యూ ఎంత 2 కదా. 2 z ఏమవుతుంది -1. ఇప్పుడు ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2πi/n-1 ఫ్యాక్టోరియల్ 5n-1 ఆఫ్ z a కదా. ఈ ఫార్ములాని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 2πi ఇంతే రాసుకోవాలి. n అంటే ఎంత 2 -1 ఫ్యాక్టోరియల్ 5n అంటే ఎంత 2 -1 ఆఫ్ z వేర్ z -1. ఇప్పుడు ఏంటి 2πi/2 -1 అంటే 1 ఫ్యాక్టోరియల్ 5n అంటే 5' అనమాట ఆఫ్ z -1. 5' ఆఫ్ z అంటే 1 టైం డెరివేట్ చేయాలి. మనకి ఇక్కడ φ ఆఫ్ z ఏముంది z²/z+3 ఉంది. ఇప్పుడు మనం φ ఆఫ్ z z²/z+3 అని రాసి 5' ఆఫ్ z చేయాలి. అప్పుడు u/v ఫార్ములా. u/v ఫార్ములా ఏంటి v d/dx ఆఫ్ u d/dx ఆఫ్ v/v² అవుతుంది. సో మనం z+3 d/dz ఆఫ్ z² మైనస్ z² d/dz ఆఫ్ z+3/v² అంటే z+3². సో ఇక్కడ మనకేమొస్తుందంటే z+3 అని రాసుకుంటాం. z² డెరివేట్ చేస్తే ఏమవుతుంది xn ఫార్ములా n × xn-1. సో 2z మైనస్ z² ఇంటూ దీన్ని డెరివేట్ చేస్తే ఏమవుతుంది d/dz ఆఫ్ z అంటే 1 ఇదేమవుతుంది 0 అవుతుంది. సో z² ఇంటూ d/dz ఆఫ్ z అంటే ఏమవుతుంది 1. ఇదేమవుతుంది కాన్స్టెంట్ 0 కాబట్టి సో నేను వేయట్లేదు. ఇక్కడ z+3² ఇక్కడ మనకి ఏం తెలుసు z -1. సో మనం z ప్లేస్లో -1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది -1+3 ఇంటూ 2 ఇంటూ -1 మైనస్ ఆఫ్ -1² ఇంటూ 1/-1+3² -1+3 2 ఇంటూ -1 -2 మైనస్ ఆఫ్ 1 అంటే 1 -1² అంటే 1 ఇంటూ 1 1 3 - 1 2² అంటే 4 2 2s are -4 -1/4 ఈజ్ ఈక్వల్ టు -5/4. ఇప్పుడు మనం 5' ఆఫ్ జట్లో ఏమని రాసుకోవచ్చు -5/4 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 2πi ఇంటూ -5/4 2 1s 2 2s క్యాన్సిల్ -5πi/2. ఇప్పుడు మనకి ఫస్ట్ టైం చేసినప్పుడు z -1 చేసినప్పుడు ఏమొచ్చింది 9πi/2 వచ్చింది కదా. ఇక్కడ ఏమొచ్చింది -5πi/2 వచ్చింది కదా. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది 9πi/2 యాడ్ అంటే ఇది మైనస్ ఉంది కాబట్టి -9πi/2 నుంచి -5πi/2 తీసేస్తే ఏమవుతుంది 4πi/2 2 1s 2 2s 2πi. ఇప్పుడు ఏమని రాస్తాం మనం బై కాషీస్
ఇంటిగ్రల్ ఫార్ములా ఏమొచ్చింది మనకి? z²/z+1² ఇంటూ z+3dz is equal to 2πi. This is the answer. Thank you for watching my videos. Please like and subscribe my channel.